ప్రత్యేకంగా ఇక్కడ రైల్వేస్ గురించి రైల్వేస్ మంత్రి గారిని కలిసినప్పుడు ఇక్కడ జోనల్ ఆఫీస్ టెంపరీ ఆఫీసు మన డెక్లో పూర్తయిపోయింది. అతి త్వరలో దాన్ని ప్రారంభించాలని మంత్రి గారిని కోరడం జరిగింది. ఆయన కూడా నెక్స్ట్ 1-2 మంత్స్లో టైం చూసుకుని వస్తానని చెప్పారు. అది కాకుండా గెజెట్ ఇష్యూయింగ్ అండ్ జోన్ ప్రారంభించడం కూడా ఆయనతో చేస్తే ఇప్పుడు వర్క్ చాలా ముందుకు వచ్చింది. వీల్ డూ ఇట్ వెరీ సూన్ అని చెప్పారు. నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సార్ ఆ జోనల్ ఆఫీస్ ఓపెన్ చేసే టైంకే మనం చేసేస్తే బాగుంటుంది, సో ప్లీజ్ వర్క్ ఇట్ అవుట్ సార్ అని అడగడం జరిగింది. అండ్ కొందరు పిహెచ్ఓడీస్ కూడా అపాయింట్ చేశారు రీసెంట్గా. దట్ ఈస్ వన్ సైడ్. సెకండ్, ఇప్పుడు రైల్వే స్టేషన్ మొన్న విజిట్ చేశాము. రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ మీ అందరికి తెలుసు, ఒక ఇంచుమించు 500 కోట్లతో అవార్డు అయింది. కోర్టులో ఒక లిటిగేషన్ వల్ల 1 సంవత్సరం పోగొట్టుకున్నాము. ఇవాళ అది పని స్టార్ట్ చేశారు, కానీ ఈ సంవత్సరం పోగొట్టుకోవడం వల్ల రైల్వేస్ దాని స్కోప్ పెంచారు. ఏంటి అంటే స్టేషన్ బిల్డింగు, పార్కింగు, లైన్స్ అడిషను. రైల్వే స్టేషన్లో ఇవాళ 14 ప్లాట్ఫామ్స్ రాబోతున్నాయి. అంటే 6 ప్లాట్ఫామ్స్ యాడ్ చేసి ఇంకో 6 లైన్స్ యాడ్ చేస్తున్నారు. అండ్ జనరల్ లైన్స్ 2 నుంచి 3కి పెంచడం అనేది మీ అందరికీ తెలుసు, అది ఆ పని జరుగుతుంది. అండ్ స్టేషన్ బిల్డింగ్స్ వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ వస్తున్నాయి. వెస్ట్ సైడ్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అది అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మెయిన్ బిల్డింగ్ ఎరగొట్టి ఇక్కడ ఈస్ట్ సైడ్ కూడా కడతారు. ఇక్కడ ఫసాడ్ మార్పుల గురించి కూడా మీకు సూచనలు ఇస్తే, ఆ ఫసాడ్ మార్పు సజెషన్స్ 3-4 ఆప్షన్స్ ఇప్పుడు మంత్రి గారి దగ్గరే ఉన్నాయి. అన్ని స్టేజ్లు దాటేసి మంత్రి గారు ఫైనల్ అయిన వెంటనే ఫసాడ్ కూడా క్లియర్ అవుతుంది. వెస్ట్ సైడ్ ఏరియాలో ఇంచుమించు 1500 బైకులు, 350 కార్లకి పార్కింగ్ కూడా సృష్టించబోతున్నారు.